నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవుల తరతరాల భగవత్ విశ్వాసానికి ప్రతీక భారతదేశం. మహర్షుల తపో మహిమతో పవిత్రోన్నతమైన దివ్య భూమి ఇది. ప్రణవనాదం పుట్టిన పావన ప్రదేశంగా ఆధ్యాత్మిక పారిజాతాల పుష్పాల సురభి వ్యాప్తి నొందిన నందన ఉద్యానవనంగా వేద పుష్కరిణిగా భరతఖండం వినుతుకెక్కింది. తీర్థయాత్రల పరమార్థానికి తమిళనాడు దివ్య నీరాజనాలందుకుంటోంది. ఆలయ సంస్కృతికి తమిళనాడు ఓ చక్కని మణిదర్పణం. ఈ రాష్ట్రంలోనే మహిమాన్వితమైన క్షేత్రంగా సుచీంద్రం దివ్యక్షేత్రం ప్రసిద్ధి పొందింది. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో నేటి తీర్థయాత్రలో చూద్దాం. నమస్తుంగ శిరశ్చుంచి చంద్రచామర చారవే త్రైలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే అంటూ శ్రీ సుచీంద్ర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం సుచీంద్రం. అత్యంత ప్రాచీన కాలంలో సుచీంద్ర ఆలయ ప్రాంతమంతా అరణ్యంగా ఉండేది. అనేక మంది మహర్షులు ఈ అరణ్యంలో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తూ వానప్రస్థ జీవనాన్ని గడిపేవారు. జ్ఞాన స్వరూపులుగా ప్రకాశించే మునుల వల్ల ఈ అరణ్యం జ్ఞానారణ్యంగా ప్రఖ్యాతిని పొందింది. ఇంద్రుడు తన పదవీ లాభం కోసం వృతాసురుడిని వధించాడు. తత్ఫలితంగా బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి చుట్టుకుంది. అనేక విధాలుగా ఆ పాతకాన్ని పోగొట్టుకోవటానికి ఇంద్రుడు ప్రయత్నించాడు. చివరకు జ్ఞానారణ్యానికి వచ్చి తీవ్రంగా పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇంద్రుడి దోషాన్ని నివారించి అదృశ్యమయ్యాడు. శివానుగ్రహ సంపన్నుడైన ఇంద్రుడు భవ్యమైన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించి తరించాడు. బ్రహ్మహత్య పాతక దోషం నుంచి బయటపడి శుచి శరీరునిగా ఇంద్రుడు ప్రకాశించటం వల్ల ఈ ప్రాంతానికి సుచీంద్రం అనే పేరు వచ్చిందని చెబుతారు. తమిళనాడు రాష్ట్రం నాగర్కోయిల్ దివ్యక్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామం ప్రకృతి అందాల నడుమ మనోహరమైన దృశ్యాల మధ్య అలరారుతోంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల రూపంగా ఇక్కడ స్థానేశ్వర స్వామి భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోనే చిట్ట చివరి పుణ్య పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారికి పౌరాణిక ప్రాశస్త్యంతో అలరారుతోన్న నాగర్కోయిల్కు మధ్య ఉన్న ఈ దివ్యక్షేత్రం భక్త నిలయంగా విరాజిల్లుతోంది. మానవుల పాప పంకిలాన్ని ప్రక్షాళన చేసి వారిని శుచీభూతులుగా చేసే సుచీంద్ర ఆలయంలో భక్తులకు అడుగడుగున అనేక విశేషాలు దర్శనమిస్తాయి. సుచీంద్రం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ పుష్కరిణిలో చేసే స్నానాదికాలు భక్తుల పాపాలను ప్రక్షాళన చేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ పుష్కరిణి మధ్య భాగంలో భక్తులకు కళ్యాణ మండపం దర్శనమిస్తుంది. మనోహరంగా దర్శనమిచ్చే ఈ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే స్వామివారి తెప్పోత్సవాలను కూడా ఈ పుష్కరిణిలోనే భక్తులు నిర్వహిస్తారు. భక్తులు అనంతరం ప్రధానాలయం వెలుపలి ప్రాంగణానికి చేరుకుంటారు. పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణంలో సుచీంద్ర ఆలయం శోభాయమానంగా భక్త మనోరంజకంగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక మంది ప్రభువులు భక్తులు ఇక్కడ అనేక ఆగమ విహితమైన నిర్మాణాలు చేసి ధన్యులైనట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయానికి ముందర సముదాయ
అత్రి మహర్షి జ్ఞానారణ్యంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తన భార్య అనసూయాదేవితో కలిసి తపస్సు చేసుకుంటూ ఇంద్ర ప్రతిష్ఠితమైన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవారట. తమకన్నా అనసూయాదేవి పాతివ్రత్యంలో గొప్పదని తెలుసుకుని ఆమెను పరీక్షించమని సరస్వతి, లక్ష్మి, పార్వతి అమ్మవార్లు తమ భర్తలను కోరారట. అప్పుడు త్రిమూర్తులు మారువేషాలు ధరించి అత్రి ఆశ్రమానికి వచ్చారట. ఆతిథ్యం స్వీకరించాలంటే అనసూయాదేవి నగ్నంగా ఉండాలని షరతు పెట్టారట. వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులను గ్రహించి అనసూయ తన శక్తితో వారిని పసిపిల్లలుగా మార్చి ఆతిథ్యాన్ని అందించింది. తమ భర్తల స్థితిని, అనసూయ మహత్యాన్ని గ్రహించి శారద, లక్ష్మి, గౌరీదేవులు అత్రి అనసూయ దంపతులను కొనియాడారు. సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులు ఋషి దంపతులకు కోరిన వరాలిచ్చి అదృశ్యమయ్యారట. త్రిమూర్తులను ఒకే రూపంగా భావించి అత్రి మహర్షి ఒక సాకార ఏకార రూపాన్ని ప్రతిష్ఠించాడు. ఈ మూర్తికి ధర్మ సంవర్ధిని అనే పేరు ఉన్నట్లు స్థరపురాణ ద్వారా అవగతమవుతోంది. భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఇక్కడ కొలువైన దేవీ దేవతలను భక్తితో దర్శిస్తారు. ఆలయం బయట భక్తులకు ఉదయమార్తాండ వినాయకుడు, వీరభద్రస్వామి వార్లు కనిపిస్తారు. ఆయా దేవీ దేవతల్ని దర్శించుకున్న భక్తులు ఓం స్థానేశ్వర స్వామియే నమః అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరు. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి సంపన్నుడిగా పూజలందుకుంటున్నాడు. వినాయక ఆలయానికి సమీపంలో చిత్రసభ కనిపిస్తుంది. మనోహరమైన శిల్పాలు, చిత్రరాజాలతో ఈ చిత్రసభ అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దీని పక్కన భక్తులకు వల్లభ వినాయకుడు దర్శనమిస్తాడు. ఈ స్వామికి ఎదురుగా అరంవలర్త అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో ధర్మ సంవర్ధిని అమ్మవారు అరంవలర్త అమ్మవారిగా పూజలందుకుంటున్నారు. సుచీంద్రంలో నెలకొన్న పరమేశ్వరునికి స్థానేశ్వరుడనే పేరు ప్రసిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి కథ ఒకటి ప్రచారంలో ఉంది. అర్చావతార స్వరూపంలో ఉన్న సుచీంద్రంలో ఉన్న స్థానేశ్వరుడు కన్యాకుమారి క్షేత్రంలో ఉన్న పార్వతీదేవి పరస్పరం ప్రేమించుకున్నారట. వివాహం జరిగే సమయానికి కొన్ని అనివార్య కారణాల వల్ల శివుడు సుచీంద్రం నుంచి కదలలేకపోయాడట. పరమేశ్వరుడు రాకపోయేసరికి పార్వతీ వివాహం చేసుకోకుండా కన్యకగా మిగిలిపోయిందట. తన స్థానం నుంచి కదలకుండా ఉన్నందువలన శివునికి స్థానేశ్వరుడనే పేరు వచ్చింది. అయితే తమకు జరిగిన ఈ అనూహ్య సంఘటన తమ భక్తులకు కలగకూడదని పార్వతీ పరమేశ్వరుడు భావించారు. పెళ్లి కాని యువతీ యువకులు తమను దర్శించినట్లయితే వివాహ సౌభాగ్యం కలుగుతుందని అనుగ్రహించారు. గర్భాలయంలో కొలువైన స్థానేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని భక్తులు దర్శించుకుని ఓం నమః శివాయ అంటూ ప్రణామాలు అర్పిస్తారు. ఈ ఆలయానికి ఎదురుగా భక్తులకు భారీ ఆంజనేయుని విగ్రహం దర్శనమిస్తుంది. 18 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హనుమంతుని మూర్తి విశ్వరూప దర్శనం ఇస్తున్నట్టుగా ఉంటుంది. నిత్యము వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ధామం హనుమంతుని నామస్మరణతో మారుమ్రోగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ హనుమంతునికి వెన్న పూసి ఆరాధించడం ఓ సంప్రదాయంగా వస్తోంది.
जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय ఆంజనేయుని విగ్రహానికి సమీపంలోని అలంకార మండపంలో భక్తులకు కాలభైరవుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ధర్మరాజు, కనకదుర్గమ్మ, జయంతీశ్వర్ మహాదేవుడు, శ్రీచక్రం, శ్రీకృష్ణుడు, రామేశ్వరుడు, శివుని మనోహరమైన మూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. ఇక్కడే ఓ పక్క భక్తులకు చెంపకరమన్ మండపం దర్శనమిస్తుంది. మనోహరమైన శిల్పరాజాలతో కూడిన స్తంభాలతో అలరారుతోన్న ఈ మండపంలో భక్తులకు 2 ధ్వజస్తంభాలు దర్శనమిస్తాయి. వీటిలో ఒకటి స్థానేశ్వర స్వామికి ఎదురుగా, మరొకటి విష్ణుదేవుడికి ఎదురుగా కనిపిస్తాయి. ఈ మండపంలో ఓ పక్క శ్రీరామ మందిరం కనిపిస్తుంది. ఈ మందిరంలో సీతా సహిత శ్రీరామచంద్ర స్వామి దర్శనమిస్తారు. సుచీంద్రం ఆలయంలో చెప్పుకోదగిన నిర్మాణాలలో 100 కాళ్ల మండపం ఒకటి. నిజానికి ఇందులో 223 స్తంభాలున్నాయి. చిత్రం ఏమిటంటే ఇక్కడ స్తంభాలు సరిగమలు పలుకుతాయి. రాళ్లల్లో రాగాలు పలికించిన నాటి శిల్పుల నైపుణ్యం భక్తులను అబ్బురపరుస్తుంది. ఈ ప్రాంగణంలో సాక్షి వినాయకుడు దర్శనమిస్తాడు. ఈ స్వామిని దర్శించనిదే సుచీంద్రంలో స్థానేశ్వర స్వామిని దర్శించిన ఫలితం ఉండదని చెబుతారు. శివనామా భవతరణ ఈ ఆలయంలో శివలింగానికి అభిషేకించిన జలం బయటకు పోకుండా శివలింగం ఉన్న భూమిలోనే ఇంకిపోతుంది. ఈ అభిషేక జలం కన్యాకుమారి దగ్గర ఉన్న సముద్రంలో కలుస్తుందని భక్తుల నమ్మిక. భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటనాథుణ్ణి భక్తితో దర్శించుకుంటారు. సుచీంద్రం దేవాలయంలో కొలువైన స్థానేశ్వర స్వామిని ఇంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయమంతా నిత్యము కిక్కిరిసిన భక్తజనంతో ఉంటుంది. శివనామ స్మరణే పరమావధిగా భక్తులు ఇక్కడ స్థానేశ్వర స్వామిని జపిస్తూ స్మరిస్తూ గర్భాలయంలో కొలువైన స్థానేశ్వర స్వామి వారి దివ్యలింగాన్ని దర్శించి శివ, మహేశ్వర, శంభో, పినాకి, శశిశేఖర, వామదేవ, విరూపాక్ష, కపర్ది, నీలలోహిత, నమస్తే నమస్తే నమః అంటూ ప్రణతులు సమర్పిస్తారు.
జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారికి పరమశివుడు ఈ క్షేత్రంలోనే ప్రణవ మంత్రాన్ని ఉపదేశించాడని ప్రతీతి. శంకరాచార్యుల వారు ఇక్కడే శివతాండవాన్ని ప్రత్యక్షంగా దర్శించారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న హనుమంతుణ్ణి భక్తితో సేవించుకుంటారు. గర్భాలయంలో స్థానేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి పక్కగా కొలువైన శ్రీ వెంకటనాథుడి మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా శ్రీ వెంకటనాథుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సహితంగా దర్శనమిస్తారు. సుచీంద్రంలో కొలువైన శ్రీ స్థానేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. భక్తిగా తనను కొలిచే భక్తుల కోరికలు తీర్చే కరుణామయుడు పరమశివుడు. కాశీలో కాశీ విశ్వనాథుడిగా, పాపనాశములో పాపనాశేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఆ స్వామి సుచీంద్రములోనే కదలకుండా ఉన్నందున స్థానేశ్వరుడయ్యాడు. ఆ పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.